చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్తా గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. తరచూ అద్దె ఇళ్ళు మారాల్సినటువంటి పరిస్థితి వస్తోందండి అని కూడా చెప్తూ ఉంటారండి కొంతమంది. అవును. స్థిరంగా ఉండలేకపోతున్నాం ఒక ప్రదేశంలో. అంటే ఇది ట్రాన్స్ఫర్లో వచ్చి మారిపోవటం, దట్ ఈస్ డిఫరెంట్. అది కాదు, మామూలుగానే అక్కడ సరిగ్గా లేదని, రెంట్ పెంచేశారని, సదుపాయాలు సరిగ్గా లేవని, కొట్లాటలు అవుతున్నాయని, ఇట్లా రకరకాల కోణాలు ఉంటాయి. మరి ఈ అద్దె ఇళ్ళ నుంచి అస్తమానం మారిపోతున్నాము, స్థిరత్వం లేదు, కరెక్ట్గా ఒక మంచి ఇల్లు దొరకాలి, ఆ ఇంటి నుంచి మళ్ళీ మా సొంత ఇంటికే మేము వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం ఏదైనా మంచి పరిహార మార్గం చెప్తారా? తప్పకుండా అమ్మా. ముందుగా మీరు ఉండేటువంటి ఇల్లు ఏదైతే ఉంటుందో స్థానబలం మనకు అది యోగించాలి ముందుగా. లేదా సొంతింటి కల కావాలి అని అనుకున్నా, లేదా అదృష్టమైనటువంటి అదృష్టాన్ని మనకు ఆ ఇల్లు తెచ్చిపెట్టాలి అనుకున్నా, కొన్ని నియమ నిబంధనలు మనము తెలుసుకొని మన వాటిని పాటిస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక స్కూలు, ఒక పాఠశాలలో అక్కడ ఉండేటువంటి టైమింగ్స్ కానీ, అక్కడ ఉండేటువంటి టీచర్స్ కానీ, ఎవరు ఏ టయానికి వచ్చి ఏ సబ్జెక్టు చెప్పి వెళ్తారు ఏమిటి అనేటువంటిది ఆ పరిస్థితి ఆ స్కూల్లో. మనము కూడా మన ఇంట్లో ఎప్పుడు నిద్ర లేవాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి. స్కూల్లో అరిస్తే ఏం చేస్తారు? సార్ వచ్చో దెబ్బేసిపోతాడు. ఇంట్లో అరిస్తే ఎవరు ఏమన్నని పరిస్థితి ఉంటుంది. అరుపులు అనేటువంటిది జ్యేష్ఠాదేవి యొక్క పిలుపుకు మనకు అది ఒక సంకేతం. ఆవిడ ప్రీతికి మనం మనకు అదవుతుంది. అందుకని అరవకూడదు. కనుక భార్యపై భర్త అర్చిన, భర్తపై భార్య అర్చిన, తల్లిపై కొడుకు అరిచిన, తండ్రిపై కూతురు అరిచిన, లేదా కొడుకు అరచిన, వారి మనసు విధంగా బాధపెట్టి ఏదైనా కావచ్చును, ఎలాంటి సందర్భమైనా మనము తరచూ ఇంట్లో చేస్తూ ఉంటే ఎవరో చేయాల్సిన అవసరం లేదు. శనేశ్వరుడే మెడలు పట్టి బయటికి నెడతాడు మనల్ని. శనేశ్వరుడు ఎవరు? జ్యేష్ఠాదేవి భార్య, మన భర్త. కనుక బీ కేర్ఫుల్. అది ఇల్లు అనేటువంటిది ఒక గురుస్థానం. మనకు ఒక గురువు దగ్గరికి వెళితే ఏ విధంగా వినయ విధేయతలతో ఉంటాం, మన ఇంట్లో కూడా మనం అలా ఉండాల్సిందే. మనము ఎందుకు నేను స్కూల్ విషయం ఎందుకు చెప్పాను, స్కూల్లో ఎవరెవరి టైమింగ్స్ ఆ విధంగా ఉంటాయి. అట్లనే మనం కూడా పెట్టుకోవాలి ఇంట్లో. ఒకరోజు బయటికి ఎటన్నా వెళ్ళినప్పుడు కానీ, ఇంకా అంటే నిజంగా ఆ విధంగానే ఉండాల్సిందే. ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు లేదా ఒక సపరేట్గా ఒక టైం పెట్టుకొని అరిచేయండి. ఇదేదో సినిమాలో, అల్లు అర్జున్ సినిమాలో ప్రకాష్ రాజును శృతిహాసను కరెంటు షాక్ ఉందా, నవ్వుతున్నాను నేను, ఎక్కడ మనసులో నవ్వుతున్నాను, విపరీతమైన నవ్వు అంటే ఇక అదొక రకంగానే చెప్తున్నా నేను. విషయం ఏమిటి అంటే, మనసు ఎంత మౌనంగా ఉంటే అంత ప్రశాంతత మనకు ఆ మౌన దేవత ఇస్తుంది. అంతే, మౌనం. సో ఏది ఏమైనప్పటికీ కూడా తరచూ ఇల్లులు మారుతున్నారంటే ముందుగా జాతక పరిశోధన. ఎందుకు జాతక పరిశోధన అంటే, మీ ఇంట్లో 4వ భావంలో ఉన్నటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు. అర్ధాష్టమ శని అంటే ఇప్పుడు ఉదాహరణకు మిథున రాశి వారిని తీసుకుందాం. 2019 నుండి 2021 వరకు, 22 వరకు, 23 అన్నా బాధలేదు, ఈ 3-4 సంవత్సరాలు కూడా వారు ఒక 10 ఇండ్లు మారవచ్చును. లేదా ఇంటికి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వేరేటోళ్ళు ఇచ్చారండి, అయ్యో మీరు ఇచ్చారా అని చెప్పి ఇట్లా క్యాన్సిల్ అవ్వడం, మళ్ళీ వేరే ఇల్లు ఎత్తుక్కోవడం. తీరా ఇంటికి వెళ్ళి అంతా బాగుంది అనుకునేటువంటి సమయానికి ఎవరో వచ్చి వీధి పోటుంది, మీరు ఎట్లా తీసుకున్నారు ఇది అని చెప్పి మాట్లాడడం. అంతా అయిన తర్వాత ఎవరో మరణించారట ఈ ఇంట్లో, అసలు ఇంటికి వచ్చినప్పటి నుంచి మాకు బాగుండటం లేదు, ఎవరికో ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాం ఇదే సమయంలో. సో అబ్బో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈ ఇల్లు కూడా మారాలి. ఇట్లా మళ్ళీ అంతా అయిన తర్వాత చక్కగా మనం ఉన్న తర్వాత వాటర్ ప్రాబ్లం రావడం, లేదా ఇంట్లోనే మనకు నెగిటివ్ ఎనర్జీ ఉండడం కానీ,
ఇంట్లో అధికంగా ఎక్కువగా నాన్ వెజ్ కానీ ఈ యొక్క మత్తు పదార్థాలు కానీ అధికంగా తీసుకొని ఉన్న వాళ్ళు ఎవరో కాల్ చేసి వెళ్ళిపోయారు. మనము మన అదేమిటి సాత్విక ఆహారంతో మనం వచ్చామనుకున్నాం, మనకు కొన్ని రోజులు టైం పడుతుంది, అసలు సరిగా నిద్ర పట్టదు. మారాలి అనే ఇల్లు మార్చాలి అనేటువంటి భావననే ఉంటుంది. ఒక రాక్షసుని అక్కడ వాడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మనము ఆ యొక్క రాక్షసుని మనం దాన్ని సంహరించాలి అనుకుంటే చాలా శ్లోకాలు చదువుకోవాలి, హోమాలు చేయాలి, చాలా ధూపాలు వేసుకోవాలి. ఇన్ని వేసుకుంటే మనకు ఒక బలం అనేటువంటి స్థాన బలం మనకు ఉంటుంది అక్కడ. ఇదే విధంగా మీకు ఆ మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ ఏమైతే ఉంటాయో ఈ డోర్స్పై ఏమైనా చిత్రపటాలు అతికించడం కానీ, క్యాలెండర్స్ వేయడం కానీ ఏమైనా లేదా లైక్ ఏదైనా వాటిని డిస్టర్బ్గా చేసినా కూడా మనము తరచూ కూడా ఇల్లులు మార్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటివేవి జరగకుండా చూసుకుంటూ మనకు ఇంట్లో అక్షయంగా ఉండాలి అనుకుంటే ఒక గాజు పాత్ర తీసుకోవాలి. గాజు పాత్ర తీసుకొని ఇందులో చక్కగా ఒక హాఫ్ మట్టుకు బియ్యాన్ని పోసి దానిపై ఒక తెలుపు రంగు క్లాత్ను పరచండి. తెలుపు రంగు క్లాత్ను పరిచి అందులో ఒక ఈ గుండు మినప్పప్పు ఉంటుంది, మనకు తెలుపు రంగులో వస్తుంది. గుండు మినప్పప్పును మళ్ళీ పోయండి. కింద బియ్యము, అదేవిధంగా మినుములు పైన. ఈ పోసినటువంటివి రెండింటిని కూడా మీరు తప్పకుండా ఇంట్లో ఈశాన్య వైపుగా పెట్టండి. ఇది మీరు సుమారుగా ఒక 11 రోజులు ఉండనివ్వండి. 11 రోజుల తర్వాత దీన్ని తీసి నానబెట్టి ఒక రోజు నానబెట్టిన తర్వాత దీని నుండి వచ్చేటువంటి ఆ యొక్క లైక్ ఏదైనా అందులో టిఫిన్ రూపకంగా దీన్ని చేసుకోండి. అందులో ఇంకేదైనా దోశలు కానీ ఇంకేదైనా వేసి ఇంటి బయట ఉండేటువంటి కుక్కలకు కానీ లేదా అవసరమైతే వీటిని నానబెట్టి అందులో కాస్త బెల్లాన్ని వేసి ఆవుకైనా పెట్టవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో చెడు దృష్టి పోతుంది, ప్రశాంతమైనటువంటి నిద్ర ఉంటుంది, చాలా మంచి వాతావరణం ఉంటుంది. అయితే ఇది ఏ రోజున చేసుకోమన్నారండి? ఇది సోమవారము లేదా శుక్రవారం రాహుకాలం సమయంలో, సోమవారం కానీ శుక్రవారం రాహుకాలం సమయంలో చేయడం ద్వారా 100% అద్భుతమైనటువంటి ఫలితం చూస్తారు. ఇది ఒక్కటేసారి చేయండి, అంటే 11 రోజులు ఒకటేసారి చేసింది 11 రోజులు అక్కడ ఉంచండి. 11 రోజుల తర్వాత మీరు దీన్ని చేసేసి పనిచేసేయండి. రైట్ అండి, చాలా చక్కటి పరిహార మార్గాన్ని మీరు సూచించారు. ఖచ్చితంగా ఈ విధానాన్ని పాటించుకుని అటు రాహుగ్రహ దోషం నుంచి చంద్రగ్రహ దోషం నుంచి కూడా ఖచ్చితంగా బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆయా ధాన్యాల వల్ల అనేది అర్థమవుతుంది. రైట్ అండి, చాలా చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలండి. మహాదేవ.